ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రభుత్వ నిధులతో నిర్మించవలసిన అవసరం లేదని, తెలుగు ప్రజలే తమ సొంత డబ్బులతో విగ్రహాన్ని నిర్మించుకుంటారని చెప్పారు. ప్రపంచంలోని తెలుగు వారంతా ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కోట్ల రూపాయలు సమకూరుతాయని చెప్పారు. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని చెప్పారు. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలుగు ప్రజలే ప్రతిష్ఠిస్తారని, దీనిపై కొన్ని శక్తులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు, పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు దానికి సంపూర్ణ వివరం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నిధులతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన విగ్రహ ప్రతిష్టకి ఇవాళ చేరుతుంది. కాబట్టి ఇవాళ కొన్ని శక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు ఒక బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి మహనీయుల మీద కూడా బురద చల్లడం అనేది సభ్యత, సంస్కారం లేనటువంటి కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి పని. ఇటువంటి సందర్భంలో అసలు ఆ రాజకీయ పార్టీల పేరెత్తడానికి కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రభుత్వ సొమ్ముతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సినంత అవసరం లేదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమరావతిని రాజధాని కేంద్రంగా చేసి ఆయన మహావిగ్రహాన్ని ప్రతిష్ఠించేది ప్రతి తెలుగువాడు, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే ఆయన విగ్రహాన్ని